నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. రైట్ కి ప్రధానంగా ఒక వార్త చూసుకుంటే మనకి బిచ్చగాళ్ళ పేర్ల మీద సిమ్ములు తీసుకొని ఫ్రాడ్స్ లకు పాల్పడుతున్నారంట. రైట్, ఆ వార్త ఒకసారి చూద్దాం మనం. సో బిచ్చగాళ్ళ ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు, సో వాటి సాయంతో సిమ్ కార్డులు. రైట్, సో చూసిరా అంటే ఫ్రాడ్ స్టార్లు ఎంత అప్డేట్ అవుతా ఉన్నారంటే ఇటు కామన్ పబ్లిక్ తర్వాత షాపింగ్ మాల్స్ లో మన నంబర్స్ ఇస్తే ఆ విధంగా తీసుకొని మనని స్కామ్ చేసే పరంగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు లాస్ట్ బిచ్చగాళ్ళ మీద కూడా పడ్డారు. సో వాళ్ళకి బిచ్చగాళ్ళు కనిపిస్తే వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళ పేరు పైన ఆధార్ కార్డులు క్రియేట్ చేసి సిమ్ములు తయారు చేసి చాలా వరకు స్కామ్ లకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు, ఒక్కో సిమ్ 3000 వరకు వసూలు. ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేస్తున్నా తప్పించుకుంటున్న క్రిమినల్స్. సో ఫోన్ నెంబర్స్ ని ట్రేస్ చేస్తున్నా సరే క్రిమినల్స్ తప్పించుకుంటున్నారంట. సిమ్ ఉన్న అడ్రస్ లో బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలు. సో ఇట్లా అనమాట. సో బిచ్చగాళ్ళు కావచ్చు, అడ్డా కూలీలు కావచ్చు, వీళ్ళందరి పేర్ల పైన ఫోటోలతో ఆధార్ కార్డు క్రియేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు డాటాస్ అని స్కాములు చేసే వాళ్ళకి సైబర్ నేరగాళ్ళకి ఇచ్చేస్తారు. సో దానిపైన సిమ్ కార్డులు తీసుకొని వాళ్ళు నేరాలకు పాల్పడుతారు. ఒకవేళ వాళ్ళని పట్టుకుందామని చూస్తే అడ్రస్ చేంజ్ అవుతున్న నేపథ్యం లేకుంటే ఒకవేళ అడ్రస్ దొరికితే సో అక్కడ వెళ్ళి చూస్తేనేమో ఆ రోడ్డు మీద ఉండే బిచ్చగాళ్ళు కావచ్చు, లేకుంటే అడ్డా కూలీలు కావచ్చు, ఈ విధంగా ఉండే వాళ్ళు. సో వాళ్ళని ఏం చేసే పరిస్థితి ఉంటే ఏం లేదు. వాళ్ళకి యాక్చువల్లీ కొంతమంది కొన్ని సందర్భాల్లో కావచ్చు, లేక కొంతమంది బిచ్చగాళ్ళకు కూడా సిమ్ కార్డ్ అంటే కూడా తెలియని పరిస్థితి చాలా సందర్భాలు మనం చూసినాం. రైట్, సో అలాంటి వారి పేరు పైన సిమ్ములు తీసుకుని ఈ విధంగా స్కామ్ చేస్తా ఉన్నారు. బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలు చిన్న పిల్లల పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు కొందరు. వాటి సాయంతో సిమ్ కార్డులు కొంటున్నారు. ఈ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్ళకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఫోన్ నంబర్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో కూర్చొని ఇండియాలోని బ్యాంక్ ఖాతాలు కొల్లగొడుతున్నారు. కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు సైబర్ క్రైమ్ పోలీసులు సవాల్గా మారుతున్నాయి. ఆన్లైన్ అడ్డాగా ఏటా 1000 కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో ఇలాంటి సిమ్ కార్డులు అడ్డంకిగా మారుతున్నాయి. సో వీళ్ళని పట్టుకుందామని చూసి ఫేక్ సిమ్ కార్డులు, లేకపోతే సిమ్ కార్డుల పైన ఉన్న అడ్రస్లు వాళ్ళకి వెళ్ళి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ గా మారుతున్నాయంటే సైబర్ పోలీసులకి. సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తున్న ఫోన్ నంబర్లను గుర్తించినప్పటికీ సిమ్ కార్డులు మాత్రం బిచ్చగాళ్ళు, చిన్నారులు, అడ్డా కూలీల పేర్ల మీద ఉండడంతో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతున్నది. మళ్ళీ ఎందుకు ఆగిపోతుంది ఎట్లవి ఆగిపోతుంది. 1930కి వచ్చే ఫిర్యాదులు డబ్బులు ఫ్రీజ్ చేయడం తప్ప, సో 1930కి వచ్చే ఫిర్యాదులతో డబ్బులు ఫ్రీజ్ చేయడం తప్ప సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయలేకపోతున్నామని పోలీసులు చెప్తున్నారు. సో సైబర్ క్రైమ్ మీద నేరాలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 1930 కాల్ చేస్తారు. సో వాళ్ళకి కాల్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళ ఫిర్యాదులు తీసుకొని డబ్బులు కాస్త వరకు కొంతవరకు ఫ్రీజ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే మూల కారణం ఉంటారో, ఎవడు ఎన్కౌంటీ చేస్తున్నాడో, ఎవరి స్కామ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం చాలా ఇబ్బందిగా పోలీసులకు మారిందంట. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ అడ్డాలుగా మోసాలు. సో ఢిల్లీ, ముంబై, వెస్ట్ బెంగాల్, దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు వరుస మోసాలు పాల్పడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు ఆన్లైన్ మోసాలు, ఫేక్ సిమ్ కార్డులు వినియోగిస్తున్నారు. సో మనకేంది, కొంతమందికి ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈరోజు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రేపు 20 రూపాయలు వస్తాయి, ఆ 20 రూపాయల పైన ఇంట్రెస్ట్ వస్తాయి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు మళ్ళీ ఇతర రకాల ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారంట. సో ఇక్కడ సిమ్ కార్డులు సిమ్ కార్డులను దుబాయ్ లోను ఆపరేట్ చేస్తున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా లోకల్ ఏజెంట్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకున్నారు. సో చూసిరా, ఇక్కడ మన ఇండియా కావచ్చు, మన తెలంగాణ హైదరాబాద్ ఉన్న సిమ్ కార్డులను దుబాయ్ నుంచి ఆపరేట్ చేసి అండ్ ఇక్కడ ఓవరాల్ కొంతమంది చిన్న అక్కడక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఏజెంట్ల వరగా ఈ మోసాలన్నీ పాల్పడుతున్నారు. సో కమిషన్స్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, బిచ్చగాళ్ళు, చిరు వ్యాపారుల పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. రాజస్థాన్, భరత్పుర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఫేక్ సిమ్ కార్డులను ఎక్కువ వినియోగిస్తున్నారు. ఇలాంటి కేసులో కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిరాశ మిగులుతుంది. సిమ్ కార్డులో ఉన్న అడ్రస్ కు వెళ్తే అక్కడ ఎవరు ఉండటం లేదు. అసలు నేరస్తులు తప్పించుకోగా అమాయకులే పోలీసులకు చిక్కుకుంటున్నారు. సో ఇట్లా ఎట్లా అబ్వియస్లీ పోలీసులు సిమ్ కార్డు కావచ్చు, సిమ్ కార్డ్ కాల్ డేటా కావచ్చు, లేకపోతే సిగ్నల్ ట్రేసింగ్ ఆధారంగా సో ఏదైతే సిమ్ కార్డ్ పేరు పైన లొకేషన్ కు వెళ్తారు. సో అక్కడ మెయిన్ స్కామ్స్టర్స్ కావచ్చు, మెయిన్ చేసే ఫ్రాడ్ వాళ్ళు తప్పించుకుంటారు. సో ఆ సిమ్ ఎవరి పేరు పైన ఉందో, లేకపోతే ఆ లొకేషన్ ఎక్కడైతే ఆగిందో సో వాళ్ళని పట్టుకొని వాళ్ళు అనవసరంగా అన్యాయానికి గురవుతున్న పరిస్థితి. 2 ఏళ్లలో 8621 ఫేక్ బ్యాంక్ అకౌంట్లు గుర్తించారు. సో గడిచిన 2 ఏళ్లలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 8621 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్, 28319 ఫేక్ ఫోన్ నంబర్స్ పోలీసులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్ నమోదైన కేసులో 113 అకౌంట్లలో దాదాపు 12,000కు పైగా నకిలీ సిమ్ కార్డులు గుర్తించారు. ఇవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ డాక్యుమెంట్లతో పాటు సిమ్ కార్డులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ అడ్రస్ కు పోతే బిచ్చగాళ్ళ, అడ్డా కూలీలు ఉంటున్నారు.
సో సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాక్షన్ ప్లాన్. నార్త్ ఇండియా ఏజెంట్లు మాత్రం సైబర్ నేరగాళ్లకు ఒక్కో సిమ్ కార్డును 200 నుంచి 500లకు అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దేశవ్యాప్తంగా ఈ రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా సైబర్ నేరగాళ్లను వినియోగిస్తున్న సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించింది. సిమ్ కార్డుల అమ్మకాల్లో వెరిఫికేషన్ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఓటీపీ అథెంటికేషన్ అనే లోపాలు ఉన్నట్లు టెలికాం సిమ్ పాలసీ ట్రెండ్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమెండేషన్స్ నివేదిక వెల్లడించింది. సో ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లు చేతిలోకి వెళ్తున్నట్లు గుర్తిస్తున్నాయి. సో ఈ విధంగా ఇటు చూసుకుంటే ఇటు బిచ్చగాళ్ళు లేకపోతే అడ్డాకూలీని టార్గెట్ గా తీసుకుని ఈ మెయిన్ స్కామ్స్ కావచ్చు, ఇవన్నీ ఫ్రాడ్స్ చేస్తున్నారు. అలాగే ఇఫ్ సపోజ్ చాలా సందర్భాల్లో మన మొబైల్ ఫోన్స్ కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మన మొబైల్ ఫోన్స్ పోయి అందులో సిమ్ మాత్రం ఈ సైబర్ నేరగాళ్ళకి చిక్కుతున్నాయి. సో ఆ సిమ్ పైన చాలా వరకు అరాచకాలు, ఫ్రాడ్స్ కానీ, స్కామ్స్ కానీ ఇవన్నీ చేసి సో ఫైనల్ గా దానికి మనం బుక్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఇఫ్ సపోజ్ మీ ఫోన్ కనుక పోతే, లేకుంటే ఒకవేళ సిమ్ కనుక ఎక్కువ రోజుల నుంచి వాడకపోతే వెంటనే తక్షణమే దాన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేయండి.